సహకరించండి, ఎన్డీఏను బలపరచండి, దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం అంటూ చంద్రబాబుకు నిన్న ఆ పిలుపు వచ్చింది. అధిష్టానం నుంచి, బీజేపీ అధిష్టానం నుంచి నిన్న చర్చలు కూడా జరిగాయి. జగన్ కు వ్యతిరేకంగా సహకరించండి, ఎన్డీఏను బలోపేతం చేయడానికి, భారతదేశంలో మొత్తం దేశాన్ని బలోపేతం చేయడానికి ఎన్డీఏలో చేరండి అంటూ టీడీపీ నేత అయినటువంటి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తూ నిన్న చర్చలైతే, సుదీర్ఘమైనటువంటి చర్చలైతే జరిగాయి. దేశ రాష్ట్ర ప్రయోజనాలను కలిసి పనిచేయడంపై టీడీపీ బీజేపీ మధ్య ఒక అవగాహన ఏర్పడినట్టు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఇరువురు నేతలు సమావేశమై సుమారు గంట పాటు చర్చించుకున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ బలోపేతం చేస్తున్నాయని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా పేర్కొన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో జగన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తమకు సమాచారం అందిందని కూడా చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో గతంలో ఇండియాలో బలోపేతం చేసినట్లుగానే ఇప్పుడు సహకరించాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ బాబు అమిత్ షాతో భేటీ ముందు చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యమైతే తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ చంద్రబాబు చెప్తా ఉన్నారు. దేశ ప్రయోజనాలు బీజేపీకి అయితే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసము ఎక్కడికైనా వెళ్ళడానికి చంద్రబాబు సిద్ధమయ్యాడు. ఇప్పుడు బీజేపీతో జత కట్టడానికి దాదాపు సిద్ధమైనట్టు కనిపిస్తా ఉంది. ఎన్డీఏతో ముందుకు వెళితేనే దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండటంతో బీజేపీతో ముందుకు పోవడానికి దాదాపు లైన్ క్లియర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం అంటూ మనం ప్రధానంగా చూడొచ్చు.